నీకు భక్తుల పోటీ పెరిగిపోయి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు స్వామి. నీకు రోజు ఒక కొబ్బరికాయ కూడా కొడుతున్నా. నువ్వు మటుకు నా మొహాను ఓ కొబ్బరి చెప్పు కొడుతున్నావంతే. మాకు డబ్బివ్వు స్వామి, బోల్డ్ అంత డబ్బివ్వు స్వామి, లెక్క పెట్టుకోలేనంత డబ్బివ్వు స్వామి. మా ఆయన్ని రోజుకో కోటేసుకునే కోటీశ్వరుణ్ణి చేయి స్వామి. సబ్ ఎడిటర్ గారికి. ఓకే సార్. వచ్చింది పైరవి కోసం. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు ఆ యూనిఫామ్ దేనికి? ఈ యూనిఫామ్తో అయితే ఏ పనైనా ఈజీగా అయిపోద్దని. సరే సరే, ఎవరన్నా? ఇక్కడే, కానీ లాభం లేదు సార్. సరే, మీ ఎస్పీతో నేను చెప్తా. నీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తా. నాది పూచి, ఓకేనా? అదే సార్, మీలాంటి పెద్దల సహాయంతో మంచి స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే కాస్త గిట్టుబాటు ఉంటుందని. అది నిజమేలే. ఓ పని చేయి, హాయ్. ఓ 25,000 పట్టుకొని పొద్దున్న మా ఇంటికి వచ్చాయి. 25,000? కొత్తపేట అయితే 5,000. నువ్వు అడిగిన స్టేషన్కి 25,000. మొన్న మీ నరసింహరావుకి బోయినపల్లి స్టేషన్కి వేయించాను. ఎంత తీసుకున్నాను? 15. స్టేషన్ బట్టి ఉంటుందయ్యా. నీకు తెలుసు, నాకు తెలుసు. 20 చేసుకోండి సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు? బేరాలు చేయడానికి ఇదేమన్నా కూరగాయల బజార్ అనుకుంటున్నావా? ఇది న్యూస్ పేపర్. ఉయ్యాల జంపాల దిగింది కోతి మొహం. పద్మ, ఏంటి కదా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ముందు నోరు తెరు. లాటరీ ఉంది తగిలిందా? అమ్మ తల్లి, నోరిప్పితే డబ్బు గురించేనా? మా పెద్ద మావయ్య గారికి సీరియస్. గంటో గడియో అంటున్నారు. మా ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేశారు. నీ పెదమావం గారు చావు బతుకుల మధ్య ఉంటే నేను స్వీట్ పంచమని ఏ డాక్టర్ చెప్పాడు? అది కాదు రాజ్యం, మా మావయ్య గారికి పిల్లలు లేరు, పిల్లలు లేరు, మేం తప్ప ఎవ్వరూ లేరు. కానీ 10-12 కోట్ల ఆస్తి ఉండొచ్చు. 10-12 కోట్ల? మరేమనుకున్నావు? జూబ్లీస్ లో బంగ్లానే 4-5 కోట్లు ఉంటుంది. టాక్ ఏజెన్సీ 10 కోట్లు ఈజీగా చేస్తుంది. క్యాష్ ఎంతుందో మావయ్య గారు పోయిన తర్వాత లెక్కేస్తాను కానీ తెలీదు. అదేంటి నువ్వేడుస్తున్నావు? చెట్టంత మనిషి అంత ఆస్తిపాస్తులు కూడబెట్టి పిల్ల పిచ్చుగా లేకుండా పోతున్నారంటే నా మనసు బాధపడిందే. ఎంతైనా సాటి మనిషి కదా. నేను తోటి వాళ్ళ కష్టాలు చూసి తట్టుకోలేను, నీకు తెలుసు కదా. కాకపోతే ఆయన పైకి పోయాడు అనుకో, మేం జూబ్లీస్ బంగ్లాలకు పోవచ్చని చిన్ని ఆశ. నీ తప్పే ఉందిలే పద్మ. ఒకరి దురదృష్టం మరొకరు అదృష్టంగా మారుతుందని ఓ డాక్టర్ చెప్పాడులే. ఏంటో మా మంచితనమే మమ్మల్ని ఇలా కాపాడుతుంది స్వరాజ్యం. ఈ స్వీట్ అన్నయ్య గారికి మేము జూబ్లీస్లోకి మారిపోయాక మీరు కూడా అక్కడే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వచ్చేయండి. ఒకవేళ మా ఇంట్లోనే చిన్న అవుట్ హౌస్ లాంటిది ఉంటే మీరు కూడా మాతో పాటే ఉండొచ్చు. మరి నేను బయలుదేరినా ఆయన ఫోన్ చేస్తారు. చూసారా సార్, ఈ డాక్టర్ల అన్యాయం. మా పెద్దనాన్నగారు బతకరు, చచ్చిపోతారని చెప్పారు. ఆయన చచ్చిపోతారని నేను చాలా కంగారు పడ్డాను సార్. కంగారు పడలేదు, ఆశపడ్డావు. మీ ఆవిడ స్వీట్లు కూడా పంచిందట మా ఇంటికి వచ్చి. దానికి కంగారు ఎక్కువ. అంటే బయట వాళ్ళ దగ్గర అయితే యాక్ట్ చేయగలం, కానీ మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండి సార్. ఏమైనా దేవుడు నాకు అన్యాయం చేశాడు సార్. కలుసుకుంటుంటే కడుపు రగిలిపోతుంది. అంటే కడుపు కాలిపోతుంది. రేయ్, ఆకలిస్తుంది, అర్జెంట్గా ఏమైనా చదువుకో. వింటానికా తింటానికా? నేను తినడానికి ఇడ్లీ, వడ, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి సార్. మిగిలిపోయినాయా? రే, ఇక్కడ తినడం కంటే ఇంటికి వెళ్ళి మా పిల్లలంటే గడ్డి తినడం బెటరు. పదండి సార్, వెళ్దాం రండి. రేయ్, మీ ముసలాయన పోలేదనగా ఈ కోపం. మనిషి అన్నాక ఈ రోజు కాకపోతే రేపైనా పోవడం ఖాయం. అలాగే నీకు కోట్లు కలిసి రావడం కూడా ఖాయం. అదృష్టవంతుడు రా నువ్వు. నాకు ఉన్నారు చుట్టాలు. ఇంటికి వస్తే ఛార్జీలు కూడా నేనే ఇవ్వాలి. అంటే ఉద్యోగం సంగతి అయితే నీకు తెలుసు కదా. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొట్టుకు చేస్తే ముష్టి బేరం కూడా కుదిరింది. అందుకే సార్, అయితే పొలిటికల్ లీడర్ అవ్వాలి, లేదా పొలిటికల్ రిపోర్టర్ అవ్వాలి. మొదటిది మనం ఎలాగ అవ్వలేం సార్. ఎందుకంటే మీరు నాకు, నేను మీకు ఓటేసుకోవడం తప్ప మన పిల్లలు కూడా మనకు ఓటేరు. మీకు రెండోదే కరెక్ట్ సార్. ఇంకొంతకాలం మీరు ఇలాగే క్రైమ్ రిపోర్టర్గా ఉన్నారనుకోండి, మీరే క్రిమినల్గా మారే ప్రమాదం ఉంది. పెద్ద ఉద్యోగం ఇప్పుడు మారదామన్నా ఆ ఎడిటర్ గాడు ఒప్పుకోడు, రానివాడు. మన ఎడిటర్ గాడు 100 సంవత్సరాలు బతుకుతాడు ఎదవ. మా పెద్దనాన్నలాగా సార్. అది నన్ను అడుగుతావేంట్రా?
డాక్టర్ని అడగాలి. ఆ డాక్టర్లు ఆడు పేషెంట్గా ఉన్నప్పుడు చెప్పారు సార్ రేపో మాపో పోతాడని. ఆడు పోతాడేమో అని ఎంతో పేషెంట్స్తో ఎదురు చూశాను సార్. ఇప్పుడు నేను పేషెంట్ నయ్యిలా ఉన్నాను సార్. క్యారేజీలు మోయడానికి ఆఖరికి ముట్టిగడడానికి ఉన్నాను వాడుకుంటాడు సార్. హలో. మీకు సెల్ ఫోన్ ఉన్నది ఎందుకయ్యా? ఫోన్ వస్తే ఎత్తి చావచ్చుగా. చావరు. సర్లే, మొత్తానికి దొరికావు. సార్, ముంబై ఎక్స్ప్రెస్ కి కొత్తపేట దగ్గర యాక్సిడెంట్ జరిగింది, తెలుసా? తెలీదు. ఆ పంది ఫేస్ ఫోటోగ్రాఫర్ నీలాద్రి గాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. వాడికి ఫోన్ చేస్తే వాడైనా లిఫ్ట్ చేసి చావచ్చుగా. చావడు. వాడిని తీసుకెళ్ళి. సార్ భోంచేద్దామని ఇంటికి వెళ్తున్నాను సార్. ఏమయ్యా, అంత ప్రమాదం జరిగితే భోంచేసి వెళ్తాను, పడుక్కుని వెళ్తాను, పళ్ళు తోముకుని వెళ్తాను, ఏంటిదంతా? బుద్ధిలేదా? ఉండదు. సిటీ ఎడిషన్ టైంకి ప్రమాద వార్త ఫోటోలతో సహా కవర్ చేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదా? కావాలి. అసలు న్యూస్ లెక్క చేస్తుంటాను. ఓకే సార్, ఓకే. ఇలా అర్ధరాత్రులు తిండి తిప్పలు లేకుండా రైలు కట్టలంటే తిరగడానికి మనం పోర్టర్లమా రిపోర్టర్లమా సార్? ఏదో ఒకట్లే. సార్ ఇటు కాదు, ఇలా వెళ్తే షార్ట్ కట్. సార్ సార్ ఈ యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది? అరగంట పైన ఎంతమంది చనిపోయి ఉంటారు? తెలీదండి. సార్ 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 ఏంటి? జరిగి చాలాసేపు అయిందంట. ఇంకా మిగిలిన ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇలాంటప్పుడు కూడా నేను తీసిన ఫోటోల కింద నా పేరు అయిపోతే నేను ఒప్పుకోను సార్. పేరేం కర్మ, నీ ఫోటో కూడా వేస్తా. ఇది చూడమ్మా. అది అమ్మన దొరికారు. హలో హలో, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఏమోనయ్యా, నువ్వే వెతుకోయా బాబు. అసలే టెన్షన్లో ఉంటే మధ్యలో ఈడొకడు. రేయ్, రండిరా తొందరగా. సార్ చూసావా, ఎవడికి దొరికింది వాడు పట్టుకొని పారిపోతున్నాడు. మనిషి మాంసం ఉప్పుగా ఉంటుంది కాబట్టి వదిలేశారు. కాస్త రుచిగా ఉంటే ఈ శవాలను కూడా పట్టుకుపోయాడు. గొప్పగా ఉంటుందా? రీ, మీ దొంగ మొక్కలు పొద్దున పేపర్లో చూసుకుంటారా? ఏరిళ్ళు నీ బ్యాడ్ లక్. సాయం చేద్దాం అనుకున్నానమ్మా. నువ్వు తీసుకో. ఏయ్, తీసుకోమంది ఫోటో కాదు, ఇవి తీసుకో. ఇది దొంగతనం సార్. అందులోనూ చచ్చిపోయిన వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకోవడం అంటే మరీ అన్యాయం సార్. పోనీ నేను తీసిస్తే నువ్వు తీసుకుంటావా? కళ్ళగద్దుకుని మరీ తీసుకుంటాను సార్. వచ్చేస్తాను సార్. ఇది నాకే. ఓకే. పాపం ఘోరం కదా, అన్యాయంగా చచ్చిపోయింది. అవునవును. ఇంకేముంటాయి, వీళ్ళు వెళ్తున్నారు అనవసరంగా. ఎంత సంపాదించినా ఇప్పుడే ఈ రాత్రి సంపాదించేయాలి. నన్ను కూడా గుర్తుంచుకోండి సార్. వాటాలు కరెక్ట్గా ఉండాలి సార్. 50-50. ఏయ్, ఆ చైన్ లాగు. ఏది? త్వరగా కానీ మళ్ళీ ఎవరన్నా వస్తారు. అదేం చేసుకుంటారు సార్? ఎహె, ఆ చైన్ కాదు, ఈ చైన్. ఎలా బతుకుతావో ఏంటో. సార్ ఆ ఏసీ బోగిలోకి వెళ్తే పద, బాగా బలిసిన ఉంటారు. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. నేను బయట ఎవరు రాకుండా కాపలా కాస్తాను. సరే. అమ్మయ్యా. తప్పండి తప్పండి తప్పండి. సార్ ఏమైనా దొరికిందా? ముందు పట్టుకో. ఇవ్వండి, నేను పట్టుకుంటాను. తొందరగా దిగండి. చోర్ మేము జర్నలిస్ట్. ఇది సరిగ్గా తగలదు. ఏయ్, నువ్వు ఫోటోలు ఇస్తా ఉండు, నేను ఈ 2 సూట్ కేసులు ఇంట్లో పెట్టేసి వస్తాను. సార్ 2 సూట్ కేసులు మీరే పట్టుకెళ్ళిపోతారా? దీంట్లో ఒకటి నీది, రేపు పొద్దున వచ్చి పట్టుకుపో. నీ బరువు కూడా నేనే మోస్తున్నందుకు సంతోషించు. సార్ తొందరగా వచ్చేయండి. ఎడిషన్ లేట్ అయితే ఎడిటర్ గారు కోపడతారు. 10 నిమిషాలు, 10 నిమిషాలు.
నిన్ను ఫోటోలు తీయమన్నాను కదరా. అంటే ఈ సూట్ కేసులో అంటే నీ సూట్ కేసు పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను అనుకున్నావా? రామరామ ఎంత మాట సార్, అంటే మీరు ఒక్కళ్ళే 2 సూట్ కేసులు పట్టుకుని వెళ్ళలేరు కదా అని. సరే సరే త్వరగా. ఇదిగో. అలాగే 2 ఉన్నాయి సార్. అమ్మయ్య వచ్చేసా. ఏయ్, ఆ రెండిట్లో ఒకటే నీది. సారీ సార్. ఏది తీసుకోమంటారా మీరే చెప్పండి సార్. అబ్బా, నీలాద్రి దేనిలో ఉందో నాకు ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఏదో